నేను ఇంతకుముందు చెప్పినట్టు పొత్తులకు సంబంధించి చాలా డెవలప్మెంట్స్ జరగబోతున్నాయి ఇవాళ. అదేమిటంటే బీజేపీ వారి పిలుపుతోటి ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం వెళ్తారట. ఇవాళ ఈవినింగ్ అక్కడ బీజేపీ నాయకత్వాన్ని కలుస్తారు. బహుశా రేపు కూడా ఉండవచ్చు అన్నారు. ఇక్కడ ఏమిటంటే చెప్పుకోవాల్సిన పాయింట్స్ రెండేనండి. ఒకటి, సరే ఎన్ని సీట్లు ఇస్తారు అనేది ఒకటి అందరికీ ఆసక్తి ఉండేటువంటి అంశం. క్లియర్గా ఏమిటంటే తెలుగుదేశం పార్టీ వీలైనంత తక్కువ ఇవ్వాలి బీజేపీకి, లేకపోతే నష్టం జరుగుతుంది. అంటే బీజేపీ గెలవలేని సీట్లు అనవసరంగా ఏదో మాకు ఇన్ని సీట్లు ఉండాలి అనే పేరుతో తీసుకుంటే రేపు ఆ సీట్లు అధికార పార్టీకే వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు నిజంగా గెలిచేటువంటి సీట్లో మాత్రమే ఇవ్వాలి అనే విషయంలో క్లారిటీతో ఉంది టీడీపీ. ఒకటి. రెండవది, ఈ పొత్తుకు సంబంధించి రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి నష్టమే తప్ప లాభం లేదని, లేక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గతంలో తాము అవలంబించిన వైఖరికి వ్యతిరేకంగా బీజేపీ తోటి మళ్లీ చేతులు కలపడానికి వెళ్తున్నాడని, ఆయన మాట తప్పాడు, మడమ తిప్పాడు, ఇది చంద్రబాబు నాయుడు గతంలో చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు అనేటువంటి విమర్శలు ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటుగా ఇవాళ రాజకీయ పరిస్థితుల్ని ప్రాగ్మాటిక్గా అర్థం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డిని పదవి నుంచి దించడం అనేది ఏకైక లక్ష్యం. కాబట్టి ఆ లక్ష్యం నెరవేరాలంటే ఎంతమంది సహాయం వీలైతే అంతమందిని తీసుకోవాలి. అందులో బీజేపీ మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళతో సఖ్యంగా ఉంటేనే మరి గవర్నమెంట్ నడపగలం తర్వాత అనేటువంటి అభిప్రాయాన్ని కూడా రావడం వల్లనే తెలుగుదేశం పార్టీ ఇట్లా చేస్తుంది అనేటువంటి వాదన అవగాహన కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు నిజం చెప్పాలి అంటే గత కొంతకాలంగా దీని మీద రకరకాలుగా మరి స్పెక్యులేషన్ జరుగుతూ ఉన్నా కూడా కొంతమంది తిడుతున్నారు, కొంతమంది సమర్థిస్తున్నారు ఈ పొత్తుకు సంబంధించి. అయినా చంద్రబాబు నాయుడు గారు మాత్రం సంయమనంతో వ్యవహరించాడని చెప్పాలండి. మొత్తం వ్యవహారంలో ఏ ఎక్స్ట్రీమ్కి వెళ్లకుండా సంయమనంగానే ఉన్నాడు. పరిస్థితులు ఏ రకంగా డెవలప్ అవుతాయో దాన్ని బట్టి మనం రియాక్ట్ అవుదాము, యాక్ట్ చేద్దాము అని. సో అది ఒక కొలిక్కి వచ్చినట్టుగా ఇప్పుడు అర్థమవుతోంది. సో ఇప్పుడు వచ్చిన వార్తల ప్రకారం ఏంటంటే నర్సాపురం, తిరుపతి, అరకు ఎంపీ స్థానాలు ఇద్దామని చెప్పి తెలుగుదేశం వాళ్ళు ప్రతిపాదిస్తున్నారట. ఇక బీజేపీ వారేమో రాజమండ్రి, ఏలూరు, రాజంపేటతో సహా మొత్తం 5 సీట్లు కావాలని చెప్పి వారు అడుగుతున్నారట. ఇప్పుడు ఏమిటంటే బీజేపీలో కనీసం 60 మంది ఆశావహులు ఉన్నారండి ఎంపీ సీట్లకు పోటీ చేయడానికి. సో వారందరికీ మరి అకామిడేట్ చేయడం కష్టం అవుతుంది. ఏం చేస్తారనేది చూడాలి, వాళ్ళ రేపట్లో ఈ డిస్కషన్స్లో తేలుతుంది. దీంతోపాటు 11 అసెంబ్లీ స్థానాలు వాళ్ళు కోరుతున్నారు. మరి 11 ఇస్తారా, కొంచెం తగ్గించడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పి కూడా వార్తలు. దీంతోపాటు టీడీపీ ఫార్మల్గా ఎన్డీఏలో చేరేటువంటి అవకాశం కూడా ఉన్నది అనేది మరొక డెవలప్మెంట్ అండి. వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే 13 అసెంబ్లీ సీట్లు కోరుతున్నారట బీజేపీ. ఆంధ్రజ్యోతి వారి వార్త ప్రకారం అయితే 5 ఎంపీ సీట్లు, 13 అసెంబ్లీ సీట్లు. వీళ్ళేమో 3 లోక్సభ సీట్లు ఇస్తాము అని చెప్తున్నారట. అసెంబ్లీ సీట్లు ఇంకా చాలా తక్కువ ఇవ్వాలి, అన్ని సీట్లు 13 సీట్లు అంటే చాలా ఎక్కువ అని. ఎందుకంటే లాస్ట్ టైం 2014లో బీజేపీకి 13 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు పొత్తులో భాగంగా తెలుగుదేశం వాళ్ళు. అప్పుడు బీజేపీ 4 చోట్ల గెలిచింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం తగ్గించి తీసుకోవాలి నిజంగా గెలిచే సీట్లని అని టీడీపీ కోరుతోంది అనేది వార్త అండి. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నారండి. ఎందుకంటే అమిత్ షా గారు బుధవారం ఢిల్లీలో చాలామందితో చర్చలు జరుపుతున్నారు రాష్ట్ర నాయకత్వాలతోటి. అందులో భాగంగా పురంధేశ్వరి గారితో కూడా నిన్న చర్చలు జరిపారు. వారు ఉన్నారు. ఇంకా శుక్ర శనివారాల్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగబోతోందట. అందులో మరి అభ్యర్థులను కూడా ఖరారు చేస్తారట, లోక్సభ అభ్యర్థులను కూడా. ఏమైనప్పటికీ ఓవరాల్గా ఏంటంటే బీజేపీ యొక్క ఫోకస్ అంతా కూడా లోక్సభ సీట్ల మీద ఉంది. కాబట్టి బహుశా లోక్సభ సీట్లు వీళ్ళని ఎక్కువ అడిగి అసెంబ్లీ సీట్లు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది అనేది సమాచారం అండి. ఇక తెలుగుదేశం పార్టీలో మరి పొత్తు కారణంగా కానివ్వండి, ఇతరత్రా కానివ్వండి, అనేక చోట్ల సీట్ల గొడవలు నడుస్తున్నాయి. అందులో ప్రధానమైనది అందరికీ తెలిసింది మైలవరంలో మరి దేవినేని ఉమామహేశ్వరరావు గారు సీనియర్ లీడరు. ఆయన చాలా కోపంగా ఉన్నాడు. ఎందుకంటే వసంత కృష్ణప్రసాద్ చేరిన తర్వాత ఆయనకే మైలవరం అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేవినేని ఉమాని బుజ్జగించడానికి తెలుగుదేశం నాయకులు చాలా ట్రై చేస్తున్నారు. అయితే ఇప్పుడు మరి అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడారు నిన్న దేవినేని ఉమాతోటి, ఆయన కన్విన్స్ చేశారు. కాబట్టి దేవినేని ఉమాని బహుశా ఆయన పెనంలూరు అడుగుతున్నారట. ఒకవేళ మైలవరం కాకపోతే దాని మీద ఆలోచిస్తోంది తెలుగుదేశం పార్టీ అనేది ఒక అంశం. అక్కడ వసంత కృష్ణప్రసాద్కి ఖరారైనట్టే మైలవరంలో. అది కాకుండా మరొక పెద్ద డెవలప్మెంట్ ఏంటంటే మహాసేన రాజేష్ పి గన్నవరంలో పోటీ చేయడం లేదు అని. ఏంటంటే ఇక్కడ కొన్ని వివాదాలు నడుస్తున్న విషయం తెలుసు అక్కడ. అంటే గతంలో మహాసేన రాజేష్ చాలా వ్యాఖ్యలు చేశాడు. దీని మీద చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మహాసేన రాజేష్ కానివ్వండి, కొలికిపూడి శ్రీనివాసరావు కానివ్వండి, యాక్టివిస్టులు కాబట్టి యాక్టివిస్టులు ఎప్పుడు కొంచెం ఎక్స్ట్రీమ్గా మాట్లాడతారు. గతంలో వీళ్ళు వైసీపీకి అనుకూలంగా
టీడీపీకి వ్యతిరేకంగా చాలా మాట్లాడినప్పుడు టీడీపీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేశారు. కానీ అదొక్కటే కాదు, దాంతోపాటు ఇతర నాయకుల మీద, తర్వాత సామాజికంగా అనేక అంశాల మీద వాళ్ళకున్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అందులో హిందూ అంశం మీద కూడా మహాసేన రాజేష్ దళిత పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవో చాలా విమర్శలు చేశాడు. తెలుగుదేశం వరకు ఒక అడ్వాంటేజ్ ఉందండి. తెలుగుదేశం పార్టీ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, తను తిట్టినా కూడా పరిస్థితులను అర్థం చేసుకొని వాళ్ళు కొంత దాన్ని సీరియస్గా తీసుకోరు. ఇప్పుడున్న పరిస్థితులు ఏమిటి, ఇవాళ మనకి క్యాండిడేట్ ఎంతవరకు నిలబడతాడు అనే అంశాన్ని తీసుకుంటారు. ఆ నేపథ్యంలో వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. కానీ మిగతా అంశాల్లో కొంత కంట్రవర్సీ వచ్చింది మహాసేన రాజేష్ విషయంలో. దానికి తోడు మహాసేన రాజేష్ అంటే బహుశా వైసీపీ వాళ్ళు కూడా కొంత భయపడుతున్నారు. ఇతను ఎమ్మెల్యేగా గెలిచి వస్తే అసెంబ్లీలో మరి కొంచెం కష్టం తట్టుకోవడం, ఇతను ఎలా పడితే అలా మాట్లాడేస్తాడు అనేటువంటి భయం కూడా ఉంది, కొంత ఎక్స్పోజ్ చేస్తాడు అనేటువంటి భయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో నాకు తెలిసి వైసీపీ వాళ్ళే భారీ ఎత్తున చాలా ప్రచారం చేశారండి. అతను చాలామంది శత్రువులు ఉన్నారు, ఎందుకంటే నాకు కూడా చాలా వచ్చినాయి అతని మీద వీడియోలు. దాన్ని బట్టి తనకు చాలామంది శత్రువులు ఉన్నారు అక్కడ అని చెప్పి అర్థమవుతోంది. ఏమైనప్పటికీ మహాసేన రాజేష్ తనంతట తానే వైదొలుగుతాను అని చెప్పి మరి టీడీపీ నాయకత్వానికి చెప్పారట. ఆయనకు ఎదురైన సమస్యపై చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయనకు భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు అని జ్యోతి వార్త అండి. సో అందువల్ల ఆయన పోటీ చేసే అవకాశం లేదు, అక్కడ వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారు. బహుశా మాజీ ఎమ్మెల్యే ఐతాబొత్తుల ఆనందరావుకి పి గన్నవరంలో అవకాశం రావచ్చు అనేది సమాచారం. ఇంకా కిమిడి కళా వెంకటరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇద్దరు సీనియర్ లీడర్స్ టీడీపీలో. అయితే ఇద్దరు కొంచెం మరి వయసు అయినంత యాక్టివ్గా లేరు అనేది ఒకటి, రెండోదేమో వారికి వ్యతిరేకత ఉందా ఆ నియోజకవర్గాల్లో అనే భావంతో, వాళ్ళు గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయేమో అనేటువంటి భావంతో అవి ప్రకటించాల. సో దానికి సంబంధించి కూడా ఇంకా చర్చలు జరుగుతున్నాయి అనేది ఒకటి. ఇక గంటా శ్రీనివాసరావు ఎట్టి పరిస్థితుల్లో భీమిలిలో పోటీ చేయాలని చెప్పి పట్టుబడుతున్నారు. కానీ ఆయన చీపురుపల్లికి ఒప్పిస్తుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి వార్త అండి. అదేవిధంగా కోవూరులో, నెల్లూరు జిల్లా, అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ మధ్యన చేరాడు కదా, ఆయన భార్య ప్రశాంత్ రెడ్డి గారు, ఆవిడికి కోవూరు సీటు ఇవ్వబోతున్నారు అనేది మరొక వార్త. ఈ ప్రశాంత్ రెడ్డి గారు యాక్చువల్గా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మరదలేనండి. అట్లాగనే రామనారాయణ రెడ్డి గారిని ఆత్మకూరులో నిలబెట్టాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తోంది అని, అలాగే పల్నాడు జిల్లా పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్కి తిరిగి అవకాశం ఇవ్వాలని చెప్పి అక్కడ లోక్సభ అభ్యర్థిగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు ఇతరులు కోరుతున్నారు. కానీ పార్టీ వాళ్ళు ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు అనేది ఒకటి. గురజాల్లో మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావునే అభ్యర్థిగా కొనసాగించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇంతవరకు ప్రకటించలేదు ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా. సో ఇవన్నీ కొన్ని డెవలప్మెంట్స్ అండి. ఇక మరొక డెవలప్మెంట్ ఏంటంటే జనసేన కొంతమంది అభ్యర్థులను ప్రకటించింది. వాళ్ళకి ఇచ్చినటువంటి 24 సీట్లలో మిగతా సీట్లు కూడా ఖరారు చేశారు అనేది మరొక వార్త. నిన్న చంద్రబాబు నాయుడు తోటి పవన్ కళ్యాణ్ గారు గంటన్నర పాటు భేటీ అయ్యారు నిన్న ఉదయం. సో ఈ సందర్భంగా ఈ సీట్లు కూడా ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. బహుశా చంద్రబాబు నాయుడు గారితో కూడా ఆయన క్యాండిడేట్స్ గురించి కొంత చర్చించినట్టున్నారు. వీళ్ళు అనుకుంటున్నాము అని చెప్పి. సో విశాఖలో 4, తూర్పుగోదావరిలో 5, పశ్చిమ గోదావరిలో 6, కృష్ణాలో 2, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరులో 1, ప్రకాశం, అనంత, చిత్తూరు, కడపల్లో కూడా పోటీ చేసే అవకాశం ఉంది. అక్కడ కూడా కొన్ని సీట్లు. పెందుర్తి, అమలాపురంపై కొనసాగుతున్న కసరత్తు. ఇవండి ఈ వార్తలు.